గురుగారు, మన భారతదేశంలో అష్టాదశ శక్తి పీఠాలను సందర్శిస్తే వచ్చేంత ఫలితం హైదరాబాద్లో ఏ ఆలయాన్ని సందర్శిస్తే వస్తుందని చెప్తారు? ఆ ఆలయం విశిష్టత ఏమిటి? ఇదే హైదరాబాదు, ఇది అన్ని సంస్కృతులు ఎదిగి పూచిన పాదు అన్నాడు డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు. ఇది భిన్న సంస్కృతులు ఎదిగి పూచిన పాదు, ఇదే హైదరాబాదు. పాదు అంటే తెలుసు మనకి, ఆ పాదులో నుంచి మొక్కలు బయటకు వస్తాయి. ఆ రకంగానే అనేక సంస్కృతులు ఇక్కడి నుంచి మొలిచాయి. ఈ భాగ్యనగరం నుంచి అష్టాదశ శక్తి పీఠాలు ఉన్నాయి. నేను వెళ్ళలేనండి, పేర్లు వినటమే నా వల్ల అవటం లేదు. ఏదో శ్రీశైలే భ్రమరాంబిక అన్నారు, ఏదో ఆ క్రౌంచపట్టనే చాముండిక అన్నారు, ఏదో ఒకటి రెండు నేను చూడగలిగాను. ఏ శ్రీలంక శాంకరి అంటున్నారు, అవన్నీ ఇప్పుడు నేను ఎక్కడ వెళ్ళగలనండి, నా వల్ల కాదు మహాప్రభు. ఏం భయపడకు నాయన, నీ హైదరాబాదులో బల్కంపేట ఎల్లమ్మ దేవాలయం ఉంది. బల్కంపేట ఎల్లమ్మ దేవాలయాన్ని సందర్శించుకో, అందున ఆషాఢమాసంలో సందర్శించుకో, అందున బోనాలు జరుగుతున్నటువంటి సందర్భంలో సందర్శించుకో. అష్టాదశ శక్తి పీఠాలు సందర్శిస్తే ఎంత ఫలితం వస్తుందో అంత ఫలితం ఈ ఆషాఢమాసంలో బల్కంపేట ఎల్లమ్మ దేవాలయాన్ని సందర్శించుకుంటే నీకు కలుగుతుంది. నేను చెప్పలా, పెద్దలు ధర్మశాస్త్రాల్లో రాసిన విషయం మీకు చెప్తున్నా. అందువల్ల బల్కంపేట ఎల్లమ్మ దేవాలయాన్ని అందరూ కూడా ఈ ఆషాఢమాసంలో సందర్శించుకోవాలి. ఈ అమ్మ దగ్గర ఉన్నటువంటి విశేషం ఏంటంటే, ఒక రైతుకి బావిలో దొరికిందట. ఆనాడు గనక మన కాణిపాకంలో వినాయకుడు ఏ రకంగా బావిలో ఉన్నాడో ఆ రకంగా ఇక్కడ ఒక బావిలో అమ్మవారి యొక్క విగ్రహం దొరికింది ఒక రైతుకి. అందువల్ల ఇప్పటికీ కూడా ఆ అమ్మవారి వెనక భాగం నుంచి నీరు ప్రవహిస్తుంటుంది. ఆ నీటినే ఇప్పటికీ తీర్థం కింద, ఆ బల్కంపేట ఎల్లమ్మ తీర్థం కింద మనకి అనుగ్రహం చేస్తూ ఉంటారు. నమ్మినటువంటి వాళ్ళకి ఆ తీర్థంతో గనక స్నానం గనక చేస్తే వాళ్ళకున్నటువంటి ఏవైతే బాధలు ఉన్నాయో ఆ బాధలన్నీ కూడా తొలగిపోతాయి. అలా అనుభవ సిద్ధంగా పొందినటువంటి వాళ్ళు ఉన్నారు. అలాగే ఆ బల్కంపేట ఆ ఎల్లమ్మ దేవాలయంలో నిలబడి చక్కగా అష్టాదశ శక్తి పీఠాలకు సంబంధించినటువంటి శ్లోకాన్ని కానివ్వండి, నాకు శ్లోకం మొత్తం రాదనుకుంటే ఆ భావాన్ని కానివ్వండి, ఒక్కసారి కనుక మీరు తలుచుకుంటే మీ ఖాతాలో చిత్రగుప్తుడు రాసేస్తాడు, వీడు 18 శక్తి పీఠాలని దర్శించినటువంటి ఫలితాన్ని పొందాడు ఆ ఎల్లమ్మ దేవత మాత్రమే. ఎందుకంటే స్థల పురాణం అమ్మ, ఆ స్థల మాహాత్మ్యం. మిగతా ఎక్కడైనా అన్ని చోట్ల అమ్మవారే కదండి అంటే కాదు, కేవలం అక్కడ మాత్రమే మీకు అనుగ్రహం చేస్తుంది. కాబట్టి అక్కడ నిలబడి తప్పనిసరిగా అష్టాదశ శక్తి పీఠాలను తలుచుకుంటూ అమ్మవారికి గనక మనం నమస్కారం చేస్తే అష్టాదశ శక్తి పీఠాలని ఒకేసారి సందర్శించినటువంటి ఫలితం వస్తుంది. అందులోనూ ఎల్లమ్మ చూడండి, ఆ పేరు చూడండి, ఎల్ల అమ్మ. ఎల్ల అంటే దిక్కు. ఈ లోకంలో దిక్కు లేని వాళ్ళు అంటుంటారు. మనందరం కూడా మనకి అమ్ముంది, నాన్న ఉన్నాడు, మనమేం దిక్కు లేని వాళ్ళం కాదు, కానీ మనం దిక్కు లేని వాళ్ళమే. అదేంటి స్వామి, దిక్కు లేని వాళ్ళం కాదంటున్నావు, మళ్ళీ దిక్కు లేని వాళ్ళంటే? ఎందుకనంటే అమ్మ నాన్న కనటం వరకే చేశారు, కానీ మనకి దిక్కు లేదు. మనం చనిపోయేటప్పుడు అమ్మ రాదు, నాన్న రాదు, వీళ్ళే ఎవరూ రారు. మనకి ఈ లోకంలో ఒక్కరిగా పుట్టాం, ఒక్కడిగా వెళ్ళిపోతున్నాం, దిక్కు లేదు మనకి. ఆ దిక్కు లేనటువంటి మనకి ఒక దిక్కుని చూపిస్తుంది అమ్మ. ఒరే నాన్న, నా దగ్గరికి వచ్చావు కదా, నీకు దిక్కుని నేను చూపిస్తా, నీ కర్మలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని నేను తీసేసేస్తా, నీకు మోక్షాన్ని అనుగ్రహిస్తా, నన్ను సేవించుకో నాయన అని చెప్పి మనకు ఒక దిక్కుగా, మనకు ఒక ఆశ్రయంగా నిలబడుతుందిరా. అందుకే ఆవిడ ఎల్లమ్మ. ఎల్ల అంటే దిక్కు, దిక్కుని అనుగ్రహించేటువంటి తల్లి. కాబట్టి ఆ రకమైన భావన, ఆ భావనతోటి అమ్మని అక్కడ మనం ధ్యానం చేయాలి. చేస్తే మనకి జీవితంలో సత్ఫలితం లభిస్తుంది. అందుకని ప్రతివారు కూడా ఈ ఆషాఢమాసంలో అష్టాదశ శక్తి పీఠాల సందర్శన ఫలితాన్ని ఇచ్చేటువంటి ఆ బల్కంపేట ఎల్లమ్మ దేవాలయాన్ని సందర్శించి పుణ్య ఫలితాన్ని పొందెదరుగాక.